జాతరల దగ్గర పుణ్యక్షేత్రాల దగ్గర రాత్రి చూసినావా, ఎవరి వస్తువులకు వాళ్ళే బాధ్యులని. మన జీవితం కూడా అంతే, ఎవరి జీవితానికి వాడే బాధ్యతలు. నీ జీవితం గురించి ఎవ్వడో గట్టిగా ఆలోచించి వీడు ఖరాబ్ అవుతుండు, ఇంకో 10,000 ఇచ్చి మంచి చేద్దామని ఎవ్వడు అనుకోడు. రేపటి రోజు మంచిగా ఉండాలంటే ఈ రోజు ఏం చేయాలో నీకు తెలిసి ఉండాలి. నీ జీవితం నీ బాధ్యత. డబ్బుని చూసి ఇచ్చే విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి ఒక్కటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండలేరు. ఎందుకంటారా? మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి కాబట్టి. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకున్నా, మారాల్సింది మనుషులు కాదు, నేను. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి.